ఈరోజు మనం అందరం మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో చేస్తున్నానండి. ఈ గ్లాస్తో మీరు ఏదైనా సరే ఒక బౌల్ కానీ మీ ఇష్టం ఏదైనా సరే మెజర్మెంట్ కింద వాడుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో శనగపిండి తీసుకున్నాను. దాంతో 2 గ్లాసుల వరకు షుగర్ తీసుకోవాలండి. ఒక గ్లాసు పంచదార అదేంటి శనగపిండికి 2 గ్లాసులు షుగర్, అది కొలత అనమాట. రెండు గ్లాసుల వరకు షుగర్ తీసుకోవచ్చండి. అంటే మన క్వాంటిటీని బట్టి తినేదాన్ని బట్టి టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే ఇదే గ్లాస్తో ఒక గ్లాసు నూనె, ఒక గ్లాసు నెయ్యి అండి. గ్లాసు నూనె అండి, అలానే నెయ్యి కూడా మన ఇష్టం. అంటే పిల్లలకి ఎక్కువ దగ్గు వస్తుందని చెప్పేసి నేను ఎక్కువ వేయట్లేదండి. కానీ మీరైతే ఒక గ్లాస్ వరకు నెయ్యి వేసుకోండి. నేను ఇంకొంచెం నూనె వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దామండి. ఒకసారి మనం కలుపుకునేటప్పుడు శనగపిండిని ముందుగా వేయించాల్సిన తీసుకొని శనగపిండిని బాగా ఒక అందులోంచి నెయ్యి నూనె కలుపుకున్నాం కదా, ఇందులో సగం వరకు అనమాట వేసుకొని ముందు చక్కగా శనగపిండిని కలుపుకోవాలండి. అప్పుడు ఏంటంటే మన చేతితోనే కలుపుకోవచ్చు, ఎట్లయినా సరే మన ఇష్టం. ఏదైనా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను ఇట్లా కలుపుతున్నాను. ఏంటంటే మనం ఇప్పుడు వేడి బాణీలో ఇప్పుడు పాకం పట్టి వేస్తున్నప్పుడు కూడా వంట అనేది కట్టదండి. ఒకసారి ఇలా చూడండి, ఇట్లా గరిట జారుడుగా కలుపుకోవాలన్నమాట. అంటే ఎటువంటి లమ్స్ అనేవి ఏమీ లేకుండా. ఒక చిన్న బౌల్తోనే చాలా అవుతుందండి మైసూర్ పాక్. మనం ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఈ పంచదార మునిగేంత వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలండి. అంటే మరీ అంత పాకం అవసరం లేదండి, జస్ట్ కొంచెం తీగ పాకం వస్తే చాలు. నేను చూపిస్తానండి ఒకసారి మీకు. బేకింగ్ సోడా వేసుకుందామండి, ఒక 1/2 టీ స్పూన్. స్పూన్ వరకు మనం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి పిండిలో. ఎందుకంటే మనకి అట్లాగా గుల్లగా వచ్చేది ఏంటంటే దీని నుంచే వచ్చింది. అది బేకింగ్ సోడాని కంపల్సరీ వేసుకోవాలి, కలుపుకోవాలి. ఒకసారి కలుపుదామండి. ఇందాకే చూపించాలి, మర్చిపోయాను. ఎప్పుడైనా ఏం కాదండి, కలుపుకోవచ్చు. నూనె 2 కలుపుకున్నాం కదండి. ఒకసారి హీట్ అనేది చేసుకోవాలండి, వేడి చేసుకోవాలి. పంచదార పాకం అనేది వస్తూ ఉంటుంది కదండి. వచ్చినప్పుడు పంచదార మొత్తం కరిగిపోయి లైట్ తీగ పాకం వస్తే చాలండి. మరి ఎక్కువగా రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి దానికి కొలత అంతేనండి. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఒక గ్లాస్కి 2 గ్లాసులు షుగరు, అలానే 2 గ్లాసుల వరకు ఒక గ్లాస్ ఆయిల్, ఒక గ్లాస్ వచ్చేసరికి నెయ్యి, కొంచెం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం 2-3 ఇలాచీలు దంచేసుకుంటే అంతేనండి. మంచిగా పొడి వేసుకుంటే మంచిగా స్మెల్ బాగుంటుందండి. మొత్తం మెల్ట్ అయిపోయి ఇట్లా బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది కదా. ఇంకొక 2 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా అది పాకంలాగా పట్టుకుంటుంది అనమాట. అక్కడ వేసుకున్నా సరే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అని కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఎందుకంటే తీపి అనేది బయటకు వచ్చిద్దండి. ఓకే కదా, దీన్ని వేసేసుకున్నాం ఇందులో. అలానే పొడిపిండి కనుక వేసుకున్నట్లయితే వంటలు కట్టేసిద్దండి. అసలు దీనికైతే అసలు వంటలు అనేవి కట్టవు. ఎందుకంటే మనం ముందే నెయ్యి మెత్త కలుపుకున్నాం కాబట్టి ఎటువంటి వంట అనేది రాదు. నెయ్యి నూనె అనేది ఇంతసేపు మనం చేస్తున్నంతసేపు వేడవలసిన అవసరం అయితే లేదండి.
ఒకసారి వేడైనప్పుడు మనం ఆపేసుకోవచ్చు. ఎటువంటి గుంటలు అనేవి కట్టుకోకుండా మనం తిప్పుతూ ఉండాలండి. చక్కగా చూసారండి, చక్కగా బబుల్స్గా వస్తుందా. అయితే కొంచెం అలర్ట్గా ఉండాలండి. ఆ బబుల్స్ అనేవి చేతి మీద పడుతూ చిందుతూ ఉంటే కొంచెం దూరంగా ఉండి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం హీట్ అయింది కదండి, కాబట్టి దీన్ని ఇక్కడ ఆపేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ స్టవ్ వేడి చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు నూనె ఎట్లా పోసుకుందాం ఒకసారి చూద్దామండి. గరట పోసుకుందాం. మనం శనగపిండి నెయ్యి నూనెతో కలుపుకున్నాం కదండి, అది మొత్తం బబుల్స్గా వచ్చి చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మనం గుంత గరిటెడు ఒకటి తీసుకుందామండి. ఒక గుంతకు వస్తూ ఉంటుంది కదండి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఇందాక నెయ్యి నూనె కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా పోసుకుందాం. ఇట్లాగా గిరటెడు వేసుకోవాలండి. ఇది ఇట్లాగా గుల్లగా అనేది వస్తూ ఉంటుందండి. కొంచెం ఎత్తి చేసుకునేటప్పుడు కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా అయితే ఉండండి. పిల్లల్ని అయితే దగ్గరికి రానివ్వద్దండి. వేడి నూనె పోసినప్పుడు ఇట్లాగా మనకు అక్కడ తెలుస్తుంటుంది గుల్లగా స్ట్రక్చర్ అనేది. ఆ నూనె మొత్తం పీల్చుకుంటుంది పిండి అనేది. పిండి అనేది ఇట్లా ఉడుకుతూ ఉంటుందండి. మనం ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా దీన్ని ఉడికించుకుందామండి. పెట్టుకొని ప్యాన్కి ముందుగానే ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి. నెయ్యి నెయ్యి అంతా పోసుకున్న తర్వాత చక్కగా ఇట్లాగా వస్తూ ఉంటుందండి. ఫ్లేమ్ లాగా చూసారండి, గొల్ల స్ట్రక్చర్ చూసారు ఎంత బాగా వస్తుందో. ఇట్లాగా నెయ్యి మొత్తం నెయ్యి నూనె పీల్చేసుకొని శనగపిండి ఇట్లాగా మనకి ఇట్లా తెలుస్తుందండి. ఆ బాండీ నుంచి ఇట్లా పక్కకి నూనె అనేది పైకి వస్తూ ఉంటున్నప్పుడు మనకి అయిపోయినట్టు మనకు అర్థం చేసుకోవాలండి. మన కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే చుట్టూ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. బ్రౌన్ కలర్లో వస్తున్నప్పుడు ఇంక మనకు అయిపోయినట్టేనండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ కొంచెం దగ్గరికి వచ్చి చూపించాము. ఇట్లా బాండీ నుంచి ఇట్లాగా వేరైపోతూ ఉంటుంది. ఇదిగోండి. ఒక అరగంట వదిలేస్తే ఒక అరగంట తర్వాత పీసెస్ కట్ చేసుకొని చూపిస్తామండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసి చూపిస్తానండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.